పెందుర్తి గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో దసరా, సంక్రాంతి, వరలక్ష్మి వ్రత చీటీలు స్కీమ్లలో అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి వాళ్లైన సుమారుగా 540 మంది నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సివిల్ కాంట్రాక్ట్ ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి 14 కోట్లు వసూలు చేసిందని, తమకు తగు న్యాయం చేయాలని ఆయా బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీరు 2018 నుంచి చీటీలు వేస్తున్నారని, తామంతా ఆగస్టు 5న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు వెళ్లారన్నారు. అయితే ఈ నెల 13న వీరంతా బెయిల్ పై వచ్చారని, తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎస్టీ ఎస్సీ చెందిన వారిని బాధితుల మీద ఉసిగొలుపుతున్నారని తెలిపారు. అయితే ఈ కేసులో ఇంకా 3 పరారీలో ఉన్నారని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. 40 మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమైనా డిసెంబర్ నుంచి మొత్తం ఆఫీసింది. నేను సైట్లు అమ్మేసి ఇస్తాను, మీకు కొద్ది రోజులు నాకు 2 నెలలు టైం ఇవ్వండి అంటే, మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలల టైంని 8 నెలలు చేసింది. 8 నెలల్లోనే ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది. ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది. గత 19 మందికి ఐపీ నోటీసులు పంపించింది. తర్వాత ఏమని వాళ్ళ పేరునున్న ఆస్తులు, మా అమౌంట్తో కొన్న ఆస్తులన్నీ ఏమని వాళ్ళ చెల్లి పేరుని, వాళ్ళ అమ్మగారి పేరుని, వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది. ఇదే సంవత్సరం 2024లోనే జనవరి 12 ఒక రిజిస్ట్రేషన్ చేసింది. ఫిబ్రవరి 28 ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది. చేసినందుకు మాకు ఐపీ నోటీసులు పంపించింది. మేము పోలీసులను ఆశ్రమించాం. ఆవిడేమో 100 రోజులు వెళ్ళిపోతుంటే మేమేమోని పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున మేము ఆమెని స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేశాము. ఆగస్టు 8న ఆవిడకి రిమాండ్ పడింది. వాళ్ళ నాన్నగారు చెల్ల ప్రసాదరావుకి, కంచి మాధవికి. వాళ్ళు జైల్లో పెట్టగా రిమాండ్కి పట్టగాన ఈలోగా ఆయన మొన్న 13వ తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు. ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసిన మరుసటి రోజు నుంచి మా మీద ఫోకస్ పెట్టాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ మా అందరం మధ్యతరగతి కుటుంబం, వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను, నా ఏదో అన్యాయంగా వీళ్ళందరూ కేసు బరాయించేశారు, మీరు నన్ను ఆదుకోండి, మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్, వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వల్ల కానీ ఇటు అటు కాసి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం, మీ అంత చూస్తారు, మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రమించడం జరిగింది. అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు. వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు. వాళ్ళ 3 కూడా పరారీలో ఉన్నారు. ఇతను బెయిల్ వచ్చిన అతను మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు, సాక్షులు కూడా తారుమారు చేస్తున్నాడు. కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియా మిత్రుల ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు. అతను చాలా పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. అతను అనట్లేదు, వాళ్ళ తాలూకా డ్రైవర్లు వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు, వెళ్ళాలంటేనే భయం వస్తుంది. చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్. 540 మంది సార్. మొత్తం అందరికి 14 కోట్లు సార్. ఒక్కొక్కరికి నాకైతే 20 లక్షలు సార్. నాకైతే 33 అంటే నా వెనకాతలో 40 మంది ఉన్నారు, ఈవిడ వెనకాతలో 35 మంది ఉన్నారు. చెప్పండి ఒక్కొక్కరు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇదంతా నిర్వహించడం వల్ల వాళ్ళ నాన్నగారు కట్టమన్నారని కట్టారు, లేకపోతే ఎవరు కట్టలేదు. కంచి మాధవి అండి ఆవిడ పేరు. ఈవిడ కంచి మాధవి. ఒక్క నిమిషం, ఈవిడ కంచి మాధవి. వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ అమ్మగారిది. ఒక్క నిమిషం. కంచి మాధవి ఈవిడ చిల్లా చేసిందండి. వాళ్ళిద్దరు భార్య భర్తలు. మాకు అందరికీ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు కదా సార్, అధికంగా లాభాలు ఆశ చూపించి చీటీలు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను,
నాకు పోలీసులు మాకు ఏమి కాదు, మాకు ఇలాగంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు, మిమ్మల్ని బయటకు రానివ్వరు అలా బెదిరించండి. 8 నెలలు ఆపేసిందండి. ఆపేసి అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా ఆయన దగ్గర మేము చీవాట్లు కలిసి బాధలు పడుతున్నామండి. కానీ ఇప్పుడు వేసేటప్పుడు ఇంట్లో చెప్పొద్దన్నారు, అప్పుడు మీకు అనుమానం రాలేదా?